బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడ్డం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా వాతావరణ అధికారులు వివరాలు తెలిపినట్టుగా తెలుస్తోంది. వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏంటి ఏపీకి రెయిన్ అలర్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాగల 3 రోజులు కూడా వర్షాలుండే అవకాశం ఉంది అన్నటువంటి అలర్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ప్రస్తుతం చాలా డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి వరకు కూడా బ్రేక్ మాన్సూన్తో 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఎండల తీవ్రత పెరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా ఆ పరిస్థితి మొత్తంగా మారుతుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఆల్రెడీ ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది మరొక 2 రోజుల్లో బలపడుతుంది అనేది వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే కనుక ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయి. అలాగే సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయి కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. అదే సందర్భంలో ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. వీటిలన్నింటి ప్రభావంతో రాబోయే 3 రోజులు కూడా ఏపీలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. అయితే బ్రేక్ మాన్సూన్ తర్వాత ఉన్న మాన్సూన్ కండిషన్స్ అన్నీ కూడా కొంత సముద్ర తీర ప్రాంతాల్లో మాయిశ్చర్ అనుకూలంగా ఉంది. దీంతో వర్షాలకి అనుకూలమైన వాతావరణం మళ్ళీ మరొకసారి ఏర్పడింది. దీంతో ఈ వారం రోజుల్లోని కూడా ఆశించినంత వర్షం పడే అవకాశం ఉంది అన్నది కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఒకవైపు రైతులకి ఇది మంచి వార్త అయినప్పటికీ కూడా ఈ వర్షాలు అంటే ఒకవేళ అల్పపీడనం బలపడితే కనుక ఉత్తరాంధ్ర వైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో జిల్లా యంత్రాంగాలు, ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో కొంత రఫ్ వాతావరణం అంటే అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే గాలి ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటీవల ఈ బోట్ల ప్రమాదాలు అవి జరుగుతూ ఉన్నాయి. దీంతో మత్స్యకారులకు మాత్రం హై అలర్ట్స్ ఇచ్చారు. 5 రోజుల పాటు వారు చేపల వేటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే షెల్టర్ జోన్స్ తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. ఓవరాల్గా ఏపీ మొత్తంగా రాబోయే 3 రోజులు కొద్దిగా మోస్తారుపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు, 5 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అప్డేట్ చేస్తున్నారు జ్యోత్స్న. రైట్ అనురాధ.